ప్రారంభించినప్పటి నుంచే లీకేజీలు ఉన్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు పునాదుల నుంచే సరిగా పనులు జరగలేదని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ వారి ఆస్తులు పణంగా పెట్టి ప్రాజెక్టు కట్టలేదని, తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి కట్టారని ఆరోపించారు. తెలంగాణపై శాశ్వత భారం మోపారని విమర్శించారు. ప్రాజెక్టును రిపేర్ చేయడానికే తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు మంత్రి ఉత్తమ్. 2019లో ఇనాగరేషన్ అయిన కొన్ని మాసాలకే ప్రాజెక్టులో ఏదో ప్రాబ్లం ఉంది, లీకేజ్ అవుతుంది అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎల్ఎన్టీకి లెటర్ రాయడం జరిగింది. చివరిగా రాలే, మొదటి నుంచే మొదలైంది ఇది. అందరూ ఈ ప్రాజెక్టు ఎగ్జామిన్ చేసిన వాళ్ళందరూ కూడా పూర్ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ ప్లానింగ్, పూర్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అని లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఇదే ఉన్న కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ జేబుల నుంచి పైసలు ఖర్చు పెట్టి కడితే అదొక విధం. ఏం బ్రదర్, వాళ్ళు మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి, స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా లోన్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంపై శాశ్వతంగా ఫైనాన్షియల్ బర్డన్ నెట్టేసిండ్రు. మనల్ని అప్పుల్లో ముంచి ఒక నాసిరకం ప్రాజెక్టు కట్టి ఇప్పుడు అది పూర్తిగా నిరుపయోగంగా అయిపోతే మొత్తుకొని ఏదో తప్పుడు ప్రచారం, దుష్ప్రచారం చేసి ప్రయత్నం చేస్తారు. తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి, తెలంగాణ రైతాంగానికి తెలవాలి, కాళేశ్వరం కూలిపోవడానికి కేవలం కేసీఆర్ గత ప్రభుత్వమే కారణము. వాళ్ళు ఎవరినో బదనాం చేయడం ఇది చాలా దిగజారుడు, నీచమైన ప్రచారం, తీవ్రంగా ఖండిస్తున్నాము. అసలు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేసే వాళ్ళకి సిగ్గనిపించాలి. మీరే కట్టిండ్రు, మీ హామీలో కూలిపోయింది, ఎవరో ఇంకెవరికో ఆపాదించడం సిగ్గుచేటు. మా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా ఏ విధంగా సాల్వేజ్ చేయాలి, ఏ విధంగా ఆ ప్రాజెక్టుని రైతుల ఉపయోగం తీసుకురావాలనే మేము ఆలోచన చేస్తున్నాము. మీలాగా మాకు రాజకీయ దురుద్దేశం లేదు.